ప్రైజ్ ద లార్డ్. డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు తెలియజేయుచున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మార్కు సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి? యేసు ప్రభువారి గురించి ప్రవక్త అయిన ఏలియా చెప్తున్నాడు ఏమని? మనుష్య కుమారుడు దేవుడు వస్తారు, వచ్చి సమస్తంను చక్కబెడతారు అన్న మాట నిజమే అని ఆయన చెప్తున్నారు. మనుష్య కుమారుడు శ్రమలు పడుట అంటే ఆయన మన కోసం అనేక శ్రమలు, మనం చేసిన పాపముల ద్వారా ఆయన తలపై ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, కొరడాలతో ఆయన దెబ్బలు కొట్టారు, వీధులలో సిలువ మోయబడ్డారు, ఆయన మొహం మీద ఉమ్మివేశారు. ఇవన్నీ దేవుడు ఎవరి కోసం చేశారు? నీ కోసం, నా కోసమే కదా. మనము పాపము చేసి పాపంలో ఉన్నాము, నా బిడ్డలు పాపము చేసి నేను అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారనే కదా దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించారు. దేవుడు తన సొంత చిత్తాన్ని నెరవేర్చలేదు, దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో దేవుడు బ్రతికిన సంవత్సరాలు చాలా కొద్ది కాలమే. ఆయన ఎన్నో కార్యాలు చేశారు. చివరికి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. మనకి ఈ రోజుల్లో కొంచెం శ్రమ రాగానే ప్రార్థిస్తాం. ఆ శ్రమ నుండి విడిపించబడకపోతే, అయ్యో ప్రభు నా మాట వినడం లేదా, ప్రభు నా ప్రార్థన వింటలేడా, నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదు అని అంటాం. మరి దేవుడు ఆ రోజు ఈ విధంగా ఆలోచిస్తే మనకి రక్షణ దొరికేనా? ఒక్కసారి ఆలోచిద్దామా? ప్రియ జనాంగమా, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు ఎవరి కోసమైతే దేవుడు మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ మనము విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. నేనే శ్రమ పడ్డాను మీకోసము, మీకు కలిగిన శ్రమ ఏ పాటిది అని దేవుడు మాట్లాడుతున్నారండి. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేం, మరి దేవుడు ఎలా తట్టుకున్నారు? ఒక్కసారి ఆలోచిద్దామా? మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో? ఎవరు లేరు కదా. ఆయన కోసం నిలబడదాం, ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ప్రార్థన వింటలేరని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన మంచి చేసే దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎల్లప్పుడూ మనము ప్రభువారిని స్తుతించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మన కోసమే కాదు, అనేకుల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఫలింపచేయునుగాక. వాక్య ఫలింపు కోసం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఈ బిడ్డలు ఏ బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో ప్రభా, అయ్యా మీరు శ్రమపడ్డారు. మీరు ఎవరి కోసం శ్రమపడ్డారు? మీరు మా కోసమే శ్రమపడ్డారు కదా ప్రభా. అయ్యా, ఆ శ్రమను సైతము ప్రభా మీ జ్ఞాపకము చేసుకొని, మీ కొరకు ప్రభా మా శ్రమలను అయ్యా కొద్దిగా ఓర్చుకొని, దేవా మీకోసం మేము నిలబడితే ఊహించని గొప్ప కార్యములు మీరు మా జీవితంలో జరిగిస్తారు. అందుని బట్టి మీకు వందనాలు. అయ్యా, యోబుకు జరిగిన శ్రమ, అయ్యా యోబుకున్న శ్రమ ఏ పాటిది ప్రభా, మీకు వందనాలయ్యా. యోబు సైతము యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకునను, యెహోవాకే స్తుతి కలుగునుగాక అన్నాడు. యోబు లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి విశ్వాసము మేము కలిగి ఉండుటకు మీ కృప, మీ సహాయము దయచేయమని, అయ్యా ఈ మాటలు బిడ్డల హృదయంలో ఫలింపజేయమని తండ్రి గొప్ప కార్యములు జరిగించి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్.